హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే జిల్లేడు పూలతోటి ఈ గణపతి నవరాత్రుల్లో గణపతిని ఎలా అలంకరించుకోవాలైతే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా నేను ఈ మాల కట్టడం కోసం అయితే నేను జిల్లేడు పూలన్నిటిని అయితే కలర్ చేసుకున్నాను. ఈ గణపతికి అయితే జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఈ జిల్లేడు పూలతోటి అయితే మాలను అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం జిల్లేడు పూలకు పై భాగాన ఉన్న మొగ్గలను అయితే వీడియోలో చూపించిన విధంగా సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ని అయితే మనం గుచ్చుకుంటూ రావాలి. సూదిలో దారం ఎక్కించుకున్న తర్వాత ఈ పూలు అనేవి 3 డైరెక్షన్లో వస్తాయి. ఈ మాల మాత్రం 3 డైరెక్షన్లోనే ఉంటుంది. మనకైతే సర్కిల్గా అయితే రాదు. ఏ పూలమాలనైనా మనం గుచ్చినప్పుడు సర్కిల్గా వస్తుంది, కానీ ఈ జిల్లేడు పూల మొగ్గలతో గుచ్చినట్లయితే ఈ విధంగా అయితే రాదు. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే పూలన్నిటిని అయితే ఈ విధంగా అయితే గుచ్చుకోవాలి. నేనైతే గుచ్చుకున్నాను, కానీ ఈ విధంగా మొగ్గలుగా తీసినప్పుడైతే పైన ఫ్లవర్ షేప్ అనేది అయితే ఒకటి వచ్చింది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మాల కట్టినప్పుడు మాత్రం అవుట్లుక్ మాత్రం ఆ మొగ్గల యొక్క కింది భాగం ఉంది కదా, అవే మంచి లుక్ని అయితే ఇస్తాయి. అందుకే నేనైతే ఈ మొగ్గలతో అయితే గణపతిని అయితే డెకరేట్ చేసుకోవడం కోసం అయితే ఈ జిల్లేడు పూలను అయితే చూస్ చేసుకున్నాను. ఒకసారి వీడియోలో చూపించిన విధంగా పూలన్నిటిని అయితే ఈ విధంగా గుచ్చుకోవాలి. ఒకసారి చూడండి, మాల అనేది అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మనం ఇలాంటి మాలలు గుచ్చుకున్నప్పుడు మన గణపతికి ఎంత లెంత్ అయితే సరిపోతుందో చూసుకొని మనం ఇంట్లో పెట్టుకున్న గణపతి సైజును ప్రకారం అయితే మనం ఇవైతే పెట్టుకుంటూ దారం అయితే గుచ్చుకోవాలి. ఎందుకంటే మన గణపతి సైజుని ప్రకారం అయితే దండనైతే అరేంజ్ చేసుకోవాలి. నేనైతే మా చిన్ని గణపతి సరిపోయే మాలను అయితే నేను రెడీ చేసుకున్నాను. ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. Please subscribe to my channel. Thank you for watching.